హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో లెసన్లో మనం బ్రష్ లైబ్రరీస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో నా ఫేవరెట్ ఫీచర్ అండి, నాదనే కాదు. సో ఇలిస్ట్రేటర్లో బ్రష్ లైబ్రరీస్ అనేది ఒక వండర్ఫుల్ ఇన్నోవేషన్. మన ఓన్ క్రియేటివిటీ లేకుండా కూడా మనం మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ చేయాలి అన్నప్పుడు ఈ బ్రష్ లైబ్రరీస్ యూజ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఓన్గా క్రియేట్ చేసి నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఎందుకంటే అన్నీ ప్రీడిఫైన్డ్గా దొరికిపోతాయి మనకి. సో ఈ నెక్స్ట్ స్క్రీన్ షాట్లో ఇక్కడ చూడండి, ఈ బ్రష్ లైబ్రరీస్లో ఇక్కడ మీకు కేటగిరీ చూడండి ఎన్ని రకాలుగా ఇచ్చారు. యారోస్, ఆర్టిస్టిక్, బార్డర్స్, బ్రిడ్జ్లు, డెకరేటివ్, ఇమేజ్ బ్రషెస్, వెక్టర్ ప్యాక్స్, వ్యాకమ్ అనేది ఒక్క టాపిక్ అనేది కొంచెం అడ్వాన్స్, ఎందుకంటే వ్యాకమ్ అనేది ఒక కంపెనీ నేమ్. మనకు మైక్రోసాఫ్ట్ ఎలాగా ఉంటుందో, మైక్రోసాఫ్ట్ లైక్ మీకు యాపిల్ ఎలాగో వ్యాకమ్ అనేది ఒక వన్ మార్కెట్లో లీడర్. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ట్యాబ్లెట్స్, అంటే మీకు పెన్ ట్యాబ్లెట్స్ అని కొన్ని ఉంటాయి కదా. సో పెన్ ట్యాబ్లెట్ మీరు ఫ్యూచర్లో ఏమన్నా కొనాలి అనుకుంటే దయచేసి ఈ జిబ్రానిక్స్ కానీ ఇలాంటివి మాత్రం కొనొద్దు. బెటర్ కొనాలి అనుకుంటే మీరు వ్యాకమ్కి వెళ్ళండి. వ్యాకమ్లో ఏంటంటే మీకు ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. కానీ ఈ వ్యాకమ్ 6D బ్రషెస్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఎస్పెషల్లీ ట్యాబ్లెట్ యూజ్ చేసి దానిపైన మీరు డ్రా చేస్తే ఇలిస్ట్రేటర్లో మీ స్క్రీన్ పైన అప్డేట్ అవ్వాలి ఆ యొక్క రిజల్ట్. అంటే మనకు ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ కొంచెం క్రియేటివ్ పీపుల్ అంతా మీకు పెన్ను పేపర్తో నోట్బుక్లో ఎలా డ్రా చేస్తారో వ్యాకమ్ ట్యాబ్లెట్లో డ్రా చేసింది మొత్తం మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీకు స్క్రీన్ పైన ప్రింట్ అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ వీడియో లెసన్లో మనం ఈ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ కేటగిరీ ఏంటి? యారోస్. యారోస్లో కూడా మీకు సబ్ కేటగిరీ చాలా ఉన్నాయి. సో మీరు ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని, సో ఇక్కడ నేను A4లో ఓకే సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు విండోలో బ్రష్ లైబ్రరీస్లో ఫస్ట్ కేటగిరీ యారోస్. ఇక్కడ చూడండి, యారోస్లో స్పెషల్ ఒకటి ఉంది, యారోస్లో స్టాండర్డ్ ఒక కేటగిరీ ఉంది, అలాగే ప్యాటర్న్ యారోస్ అనే ఒక కేటగిరీ ఉంది. వీటిలో మీరు ఏ కేటగిరీ అయినా యూజ్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ కేటగిరీకి వెళ్ళాను. వీటిని ఏమంటారు? ప్యాటర్న్ యారోస్ అంటారు. ఎప్పుడైతే మీరు ఇలా రీసైజ్ చేశారో మీకు క్లియర్గా తెలుస్తుంది ఇట్లా. ఓకేనా, మీరు అప్ యారో డౌన్ యారో ద్వారా ఈ యొక్క ప్యానల్ని మీరు రీసైజ్ చేసుకొని ఈ ప్రివ్యూని మీరు చూడొచ్చు ఇట్లా. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ డాక్యుమెంట్తో సో ఒక సింపుల్ బ్యాక్గ్రౌండ్ ఇలా డ్రా చేసుకొని, సో దీని యొక్క కలర్ అంటే గ్రేడియంట్ ఇచ్చుకోవచ్చుగా. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ గ్రేడియంట్ ఇచ్చాను. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే ఇంకొక గ్రేడియంట్ తీసుకొని ఈసారి నాకు ఈ ఇన్సైడ్ ఈ కలర్ని రిమూవ్ చేసేసుకొని ఈ యొక్క అవుట్పుట్ అంటే ఈ రెక్టాంగిల్ని నేను బేసిక్గా సెంటర్లో ప్లేస్ చేసుకొని దీనికి నేను అప్లై చేస్తాను. ఈ యొక్క యారో కేటగిరీ అనేది మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఇది యాడ్ అయిపోయింది. ఓకేనా, సో అలాగే ప్రతి దానిపైన మీరు క్లిక్ చేసి చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే జూమ్ చేస్తారో ఇలా ఈ జూమ్ టూల్ని యూజ్ చేసి ఇలా కొంచెం కానీ జూమ్ చేస్తే పర్టికులర్ ఏరియా మీకు ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇది. సో మీరు ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు ఇలా డిఫరెంట్ రిజల్ట్స్. సో ఇదొక మోడల్, ఇలా స్క్రోల్ చేయండి, ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఇక్కడ ఇచ్చేసాడు. ఓకే, సో వీటిల్ని మీకు ఏమంటారంటే బ్రష్ కేటగిరీస్లో యారోస్, బట్ ప్యాటర్న్ బేస్ యారోస్ ఇవి. అదే నేను ఈవెన్ దీన్ని కూడా రిమూవ్ చేస్తాను. ఒక సింపుల్ పెన్ టూల్తో ఒక సింపుల్ కర్వ్ డ్రా చేద్దాం ఇలా. సో ఈ గ్రేడియంట్ తీసేస్తాను. ఇప్పుడు అప్లై చేసి చూడండి, డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? సేమ్ మీకు ఏదైనా ఫ్లో చార్ట్ లాంటిది కావాలి, ఫ్లో చార్ట్ బేస్డ్ మోడల్స్ అనుకుంటే ఇవి బాగా యూజ్ అవుతాయి మీకు. ఇలా నార్మల్ చేయాలంటే చాలా టఫ్ ఇలాంటి డిజైన్స్. ఓకేనా, సో అలాగే మీకు ఇదే డిజైన్ ఒక సింపుల్ లెటర్ తీసుకొని డిజిటల్ అనేది డివి అనేది టైప్ చేస్తాను, డిజిటల్ విద్య అని. ఓకే, సో దీన్ని కొంచెం రీసైజ్ చేద్దాం, మీకు స్క్రీన్ పైన కనపడాలి అంటే కొంచెం పెద్దగా రీసైజ్ చేసుకొని దీన్ని బోల్డ్. సో ఇప్పుడు నేను దీనికి అప్లై చేస్తాను, బట్ చూడండి రిజల్ట్ ఏమొస్తుందో. సో నేను ఈ స్ట్రోక్కి దీన్ని అప్లై చేశాను, ఇప్పుడు ఇలా రావట్లేదు. ఓకే, సో ఇక్కడ ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. టెక్స్ట్కి మీకు బ్రష్ అప్లై చేయాలి అంటే ఈ టెక్స్ట్ ఎలిమెంట్ని మనం వెక్టర్గా చేంజ్ చేయాలి. సో వెక్టర్గా చేంజ్ చేయాలంటే మీకు ఆబ్జెక్ట్లో ఎక్స్పాండ్ అనే ఒక చిన్న ఆప్షన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే అది వెక్టర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా అది అప్లై అయిపోతుంది అది. ఓకే, మీకు ఇప్పుడు ఇన్సైడ్ ఏ కలర్ కావాలి? కొంచెం లైట్ గ్రేయిష్ షేడ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో లేదు అనుకుంటే మీకు ఇన్సైడ్
యూ కెన్ టేక్ నార్మల్ గ్రేడియంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇప్పుడు మీకు దీన్ని ఎంత జూమ్ అయినా చేయొచ్చుగా ఇది. కానీ ఇప్పుడు జూమ్ చేసినప్పుడు బ్రష్ సైజ్ పెరగట్లేదు. సో అప్పుడు నీకు ఇదిగోండి ఈ బ్రష్ డెఫినేషన్లో క్లిక్ చేసి మనం యూజ్ చేసిన బ్రష్ ఏంటి, సో ఇది అనుకోండి. సో మీకు తెలిసిపోతుంది, ఇది ఒక డాటెడ్ లైన్ వచ్చేసింది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఎక్కడన్నా ఉందా, సో ప్రివ్యూ ఆన్ చేయండి. ఇక్కడ చూడండి మీకు సైజు తెలుస్తుందా నేను ఇంక్రీజ్ చేస్తుంటే. ఫైన్. ఇప్పుడు నేను ఓకే కొట్టంగానే అప్లై టు బ్రష్ స్ట్రోక్స్ అంటే సరిపోతుంది. ఓకే ఫైన్. ఇంకొక సింపుల్ అసైన్మెంట్లో ఈసారి నేను ఏం చేస్తున్నానంటే, సో సేమ్ ఎనీథింగ్, సో ఈసారి స్టార్ తీసుకుంటున్నాను. సో ఈ స్టార్లో నేను అప్ యారో డౌన్ యారో ద్వారా వీటిని పెంచవచ్చు. ఈ విషయం మీకు చెప్పాను నేను. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇలా క్లిక్ చేసి రేడియస్ 1 200 కావాలి, రేడియస్ 2 150 కావాలి, నంబర్ ఆఫ్ సైడ్స్ సో 32 కావాలి. ఇప్పుడు దీనిపైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది అప్లై అయిపోతుంది అలా. ఓకేనా. సో అప్లై చేసే ముందు మీకు ఏది కావాలి, ఏ మోడల్ కావాలి, ప్లస్ అప్లై చేసిన తర్వాత దాని ప్రాపర్టీస్ ఎలా మార్చాలి, ఇది దాని ప్రాపర్టీస్. ఇక్కడ సైజ్ అనేది ప్రివ్యూ ఆన్ చేయండి. ఇక్కడ 100 అంటే 10 సెంటీమీటర్స్ ఉన్న స్ట్రోకు 200 అంటే అంటే దాని అర్థం ఏంటంటే 200 అంటే డబుల్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకు 300. ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అప్లై టు స్ట్రోక్స్ అంటే అది అప్లై అయిపోతుంది. ఓకే ఫైన్. ఒక్కసారి మీరు మ్యాగ్నిఫైర్తో జూమ్ చేయండి, ఇలా వచ్చేసింది. ఓకేనా. ఇదే మీకు ఇంకా క్రియేటివ్ వేలో కావాలి అనుకుంటే, సో ఈ యొక్క సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్స్లో ఈ స్పైరల్స్ బాగా పనిచేస్తుంది అది. సో అదే ఆప్షన్ పైన నేను మళ్ళీ క్లిక్ చేశాను. సో మళ్ళీ క్లిక్ చేసుకొని ఇది కదా డబుల్ క్లిక్. సో ఇక్కడ 250. ఓకే అప్లై టు బ్రష్ స్ట్రోక్స్. ఫైన్. సో ఇది ఈ స్ట్రోక్స్ మీరు మ్యాగ్నిఫైర్తో చూడండి, మంచి ప్యాటర్న్, ఒక డ్రెస్ ప్యాటర్న్స్ లాగా క్రియేట్ అయిపోయింది అది. సో దీనికి ఇంకా మీరు క్రియేటివ్ కంట్రోల్+కంట్రోల్- అనేది బేసిక్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఈ పర్టికులర్ ఈ స్ట్రోక్కి మీరు గ్రేడియంట్స్ అలాంటివి కావాలి అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇక్కడ గ్రేడియంట్ అనేది క్లిక్ చేయండి. తీసుకోవట్లేదు ఎందుకు, ఇది స్ట్రోక్. సో ఏం చేయాలి, ఎక్స్పాండ్ అనాలి. ఎక్స్పాండ్ అపియరెన్స్లో ఇప్పుడు మీకు ఏ కలర్ కావాలో దాన్ని అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు నాకు గ్రేడియంట్ కావాలి, గ్రేడియంట్ వచ్చేస్తుంది. ఓకేనా ఫైన్. ఇదండి. సో ఇక్కడ మీకు ప్యాటర్న్ అనే ఒకే ఒక కేటగిరీ మాత్రమే ఈ వీడియో లెసన్లో మనం చూసాం. కానీ అలాగా మీరు చెప్పుకుంటూ వెళ్తే ఈ బ్రష్ లైబ్రరీస్లో ఇక్కడ చూడండి, బార్డర్స్ అనేది ఇంకొక కేటగిరీ. బార్డర్స్లో కూడా ఇన్ని రకాల బార్డర్స్ ఉన్నాయి. నేను ఫ్రేమ్స్ అనేది లేదంటే డెకరేటివ్ అనేది ఒకటి చూస్తాను. సో ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక సింపుల్ ఒక బ్రష్ టూల్తో ఇన్సైడ్ గ్రేడియంట్ నాకు అవసరం లేదు కాబట్టి రిమూవ్ చేసేస్తాను. అవుట్లైన్ మాత్రం నాకు వైట్ కానీ బ్లాక్ కానీ మీకు ఏది కావాలో అది మీరు అప్లై చేసుకోండి. సో ఇది. సో కొంచెం మ్యాగ్నిఫైర్తో కొంచెం జూమ్ చేద్దాం ఈ ఏరియాని, సో దట్ మీరు క్లియర్గా చూడవచ్చు. ఎప్పుడైతే మీరు ఇలా క్లిక్ చేస్తారో అంటే మీకు సర్టిఫికేట్స్ పైన ఇలాంటి బార్డర్స్ మీరు చాలా చూస్తుంటారు ఇలా, రైట్. సో ఇదొక కేటగిరీ. అలాగే మీకు సర్కిల్ మీద కావాలి, సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఏ కేటగిరీ కావాలో దాన్ని క్లిక్ చేయండి. అలాగే ఇంకొక కేటగిరీ, సో ఈ పర్టికులర్ దాంట్లో నాకు ఈ కేటగిరీ కావాలి. అలాగే ఇలా ఎన్నైనా మీకు ఏ కేటగిరీ కావాలన్నా అవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇంకొక కేటగిరీ, అలాగే ఇది ఇంకొక కేటగిరీ. మీకు సర్టిఫికేట్స్కి బాగా ఉపయోగపడతాయి. ప్లస్ మీకు కొన్ని రకాల శారీ డిజైన్స్కి, బెడ్షీట్స్లో వాటిల్లో కూడా ఇవి చాలా బాగా వాడుతుంటారు ఇవి. ఓకే. సో ఇది ఒక కేటగిరీ. సో ప్రతిసారి మీరు కేటగిరీకి విండోకి వెళ్ళకుండా ఇక్కడే మీకు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ, ఇదొక కేటగిరీ. దాని పేరు కూడా వస్తుంది, బార్డర్ లైన్స్ అని ఒక కేటగిరీ. సో ఇదొక కేటగిరీ. సో ఇప్పుడు నేను వీటిని సెలెక్ట్ చేసుకొని అప్లై చేంజ్ చేస్తున్నాను. ఈ కేటగిరీ నుండి ఈ కేటగిరీకి జంప్ అవుతున్నాను. సో ఇలా మీరు ప్రతి కేటగిరీలో ఉన్న బ్రషెస్ని మీరు ఓన్గా చెక్ చేసుకుంటే సో మీకు ఐడియా వస్తుంది, బెటర్ ఐడియా. సో మీరు ఓన్గా క్రియేట్ చేయడం వల్ల చేయాల్సిన అవసరం బేసిక్గా లేదు. ఎందుకంటే మనకు రెగ్యులర్ లైఫ్లో ఎన్ని అయితే ఎలాంటి బ్రషెస్ అయితే రియల్గా వాడతామో అన్ని బ్రషెస్ వీళ్ళు ఆల్రెడీ మనకు ప్రొవైడ్ చేశారు అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఇల్లు. సో మీరు ఈ విండోలో ఉన్న బ్రష్ లైబ్రరీస్లో ఉన్న ఈ కేటగిరీస్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, డెకరేటివ్ బ్యానర్స్ అండ్ సీల్స్, డెకరేటివ్ స్కాటర్, ఇన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ డెకరేటివ్ బ్యానర్స్ అండ్ సీల్స్ అని ఇచ్చాడు. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ లైన్ టూల్తో ఇలా డ్రా చేసి దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి, ఆ బ్యానర్ అనేది దానికి యాడ్ అయిపోతుంది. అదే నేను కొంచెం
సర్కిల్ తీసుకొని ఈ సర్కిల్లో సగం ఇలా అంటే హాఫ్ని రిమూవ్ చేస్తున్నాను. దీనికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి బ్యానర్స్ మనం క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఇక్కడ టెక్స్ట్ టైప్ చేయాలి అనుకున్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను ఇది. ఓకే, ఇది ఇన్ కేస్ నాకు ఇప్పుడు ఇది అవసరం లేదు అంటే ఈ యొక్క స్ట్రోక్ని నేను రిమూవ్ చేయాలి అన్నప్పుడు ఈ బ్రష్ ప్యానల్లో క్లిక్ చేసి దీన్ని రిమూవ్ అంటారు. ఓకే, రిమూవ్ బ్రష్ స్ట్రోక్స్ అంటే నార్మల్ అవుతుంది. ఇది ఎందుకు నార్మల్ చేశాను అంటే ఇక్కడ నేను ఈ టెక్స్ట్ టూల్తో దీనిపైన క్లిక్ చేసి ఇప్పుడు నేను టెక్స్ట్ టైప్ చేయొచ్చు. ఓకే, టెక్స్ట్ టైప్ చేసుకోవాలి అన్నప్పుడు సైజ్ ఎంత కావాలి, ఒక 16 ఇక్కడ క్లిక్ చేసి సో డిజిటల్ విద్య హైదరాబాద్ అని చెప్పి ఒక స్టార్ తెలుగు ట్యుటోరియల్ ట్రైనింగ్ సంథింగ్ ట్రైనింగ్ సెలెక్ట్ కొంచెం సైజ్ తగ్గించేసుకున్నాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ టూల్ని యూజ్ చేసుకొని కొంచెం మనం మూవ్ చేసుకోవచ్చుగా ఇక్కడ. సో ఇలా సెంటర్లో ఇలా స్పేస్ బార్తో సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఇట్లా సెంటర్లో. ఓకే, దీని కలర్ ఏం కావాలి ఇవన్నీ మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. ఓకే, ఫైన్. సో ఇలాంటి డిజైన్స్కి మీకు ఈ బ్రషెస్ అనేటివి అంటే మీ ఓన్ క్రియేటివిటీ లేకుండా ఈ బ్రష్ ప్యానల్లో ఉన్న ఈ యొక్క ఆప్షన్స్ యూజ్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. ఇక్కడ మీకు టెక్స్ట్ డివైడర్స్ అని ఉన్నాయి. ఈ టెక్స్ట్ డివైడర్స్ కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ లేదంటే రెజ్యూమ్ ఇట్లా ఎనీథింగ్. సో ఇలా డ్రా చేసుకొని సో వీటిల్లో నేను ఒక చిన్న అండర్ లైన్ డ్రా చేస్తాను. ఈ లైన్కి నేను అప్లై చేయొచ్చు ఇట్లా ఏ టైప్ కావాలంటే ఆ టైప్. సో ఇలా మీకు బాగుంటాయి. అంటే మీకు సర్టిఫికేట్స్ ఏమైనా డిజైన్ చేయాలి అన్నప్పుడు కింద ఇలాంటి డెకరేటివ్ ఎలిమెంట్స్ పెట్టి డ్రా చేస్తే మీకు రిజల్ట్ బాగుంటుంది, రైట్? అలాగే లేదు అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు దీన్ని. ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ బ్రష్ లైబ్రరీస్. ఒకసారి యాడ్ చేసిన లైబ్రరీ సో ఇప్పుడు నేను దీనికి ఈ రిమూవ్ చేయాలి ఈ ఎఫెక్ట్ని అన్నప్పుడు ఈ ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని రిమూవ్ అంటారు. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనం సో టైప్స్ ఆఫ్ బ్రష్ లైబ్రరీస్, యాడింగ్ టు షేప్స్, యాడింగ్ టు లైన్స్, యాడింగ్ టు టెక్స్ట్, కరెంట్ బ్రష్ని ఎలా ఎడిట్ చేయాలి, మన ఓన్ బ్రష్ను మనం ఎలా డిఫైన్ చేయాలి, ఇదొక్కటి మనం ఇంకొక నెక్స్ట్ లెసన్లో ప్లాన్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యుటోరియల్స్. స్టే ట్యూన్.